ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. తెలంగాణలో కాంగ్రెస్, తక్కిన 3 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం. ముంచుకొస్తున్న మిచాంగ్. స్టార్టప్లకు ₹1 ఫండింగ్. ప్రభుత్వ బడులకు అంతర్జాతీయ నైపుణ్యాలు. టెలిమెడిసిన్ సేవల్లో ఏపీనే టాప్. 980 గంజాయి చాక్లెట్లు స్వాధీనం. ఆడుదాం ఆంధ్ర క్రీడా సామాగ్రి పంపిణీ. పని మొదలుపెట్టిన ఆదిత్య L1. వాలుతున్న 1000 ఏళ్ల టవర్ ఏ క్షణమైన కుప్పకూలొచ్చు. HIV ఎయిడ్స్ ఇప్పుడు దీర్ఘకాల వ్యాధి మాత్రమే, డాక్టర్ సమరం. నిమోనియా నివారణకు జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్, తక్కిన 3 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం. ఎగ్జిట్ పోల్ సర్వేలు దాదాపు నిజమవుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. ఎంపీలో 230 స్థానాలకు గాను బీజేపీ 163, కాంగ్రెస్ 64, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. రాజస్థాన్లో 199 స్థానాలకు గాను బీజేపీ 110, కాంగ్రెస్ 73, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఛత్తీస్గఢ్లో బీజేపీ 53, కాంగ్రెస్ 34, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 52 స్థానాలు గెలుపొందగా బీఆర్ఎస్ 19 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు, ఎంఐఎం 4 స్థానాలు గెలుపొందాయి. ముంచుకొస్తున్న మిచాంగ్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుఫానుగా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి 7 కిలోమీటర్లకు తగ్గింది. తుఫానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశం ఉంది. ఈ తుఫాను పుదుచ్చేరికి 440 కిలోమీటర్లు, చెన్నైకి 420 కిలోమీటర్లు, నెల్లూరుకు 520 కిలోమీటర్లు, బాపట్లకు 620 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం రాత్రికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 4వ తేదీకి ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు విస్తరించనుంది. ఆ తర్వాత దక్షిణాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణిస్తూ 5వ తేదీ ఉదయం బాపట్ల, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. మరోవైపు తుఫాను తీరం దాటుతుందా, లేకపోతే మచిలీపట్నం సమీపంలోని తీరం వరకు వచ్చి మళ్లీ సముద్రంలోని దిశ మార్చుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత ఈరోజు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. కోస్తా జిల్లాల్లో 4, 5 తేదీల్లో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. స్టార్టప్లకు ₹1 ఫండింగ్. రాష్ట్రంలో యువతను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా లీప్ ఎహెడ్ పేరిట ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లతో పాటు గ్రోత్ స్టేజ్, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్, కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉన్న స్టార్టప్లకు ₹1 వరకు నిధులు సమకూర్చనుంది. ఈ పథకం కింద ఎంపికైన స్టార్టప్లకు 3 నెలల పాటు హైబ్రిడ్ మోడల్లో శిక్షణ ఇచ్చి మెంటారింగ్ చేస్తూ మార్కెటింగ్, ఫండ్ రైజింగ్ వంటి అవకాశాలను కల్పిస్తుంది. ఇందుకోసం డిసెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని STPI కోరింది. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి 75 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15 స్టార్టప్లను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తారు. ప్రభుత్వ బడులకు అంతర్జాతీయ నైపుణ్యాలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వారిని తీర్చిదిద్దనుంది. ఈ నేపథ్యంలో 6వ తరగతి నుంచే వివిధ టెక్ పాఠాలను బోధించనుంది. ఈ మేరకు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే ఏడాది అంటే 2024-25 నుంచి మొత్తం 6200 హై స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్ను అందించనుంది. ప్రస్తుతం విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టులను చదువుతుండగా ఇకపై 7వ సబ్జెక్టుగా టెక్ పాఠాలు చదువుతారు. వచ్చే ఏడాది 6-9 తరగతి విద్యార్థులకు టెక్ పాఠాలను బోధించనున్నారు. 2025-26లో 7-10 తరగతులకు, 2026-27లో 8 ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్పై శిక్షణ అందించనున్నారు. ఇలా 2028 నాటికి మొత్తం 6 నుంచి +2 వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. టెలిమెడిసిన్ సేవల్లో ఏపీనే టాప్. టెలిమెడిసిన్లో అధునాతన వైద్యాన్ని ప్రజలకు అందించడంలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఈ సంజీవిని టెలిమెడిసిన్ సేవలను 2019 నవంబర్లో దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ విధానంలో ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా అత్యంత వేగంగా సమర్థవంతమైన సేవలు అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రం తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలికన్సల్టేషన్లు నమోదు కాగా వీటిలో 25% ఒక్క ఏపీ నుంచే ఉన్నాయి. 2.60 కోట్లతో పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో ఉంది. మన్యం నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు. జిల్లా కేంద్రమైన పాడేరు నుంచి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసును పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి శనివారం కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 11:30 గంటలకు బస్సు పాడేరులో బయలుదేరి 12:40 గంటలకు అరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 11 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. అదే బస్సు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు భద్రాచలం ఆర్టీసీ కాంప్లెక్స్లో బయలుదేరి మధ్యాహ్నం 3:45 పాడేరుకు చేరుకుంటుందన్నారు. 980 గంజాయి చాక్లెట్లు స్వాధీనం. గంజాయితో తయారు చేసిన 980 చాక్లెట్లను బాపట్ల జిల్లా మాటూరులో శనివారం పర్చూరు ఎస్ఈబి సిఐ యశోధరాదేవి బృందం స్వాధీనం చేసుకుంది. బాపట్ల ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ నరసింహరావు తెలిపిన వివరాల మేరకు ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా కందసాహి గ్రామానికి చెందిన ఆరుపానంద మల్లిక్ మాటూరు రహదారి పక్కన పూరి జగన్నాథ్ ఫ్యాన్సీ షాప్ నడుపుతున్నాడు. నిఘా పెట్టిన సిఐ యశోధరాదేవి మల్లిక్ షాప్ నుంచి కొన్ని చాక్లెట్లు కొనుగోలు చేయించి ల్యాబ్లో పరీక్ష చేయించారు. ఈ చాక్లెట్లో మత్తు పదార్థం కలిపారని నిర్ధారించుకున్న సిఐ శనివారం సాయంత్రం ఎస్ఐ శ్రీనివాసరావు ఇతర సిబ్బందితో కలిసి అరుపానందం మల్లిక్ షాప్ వెనుక ఉన్న అతని నివాసంలో తనిఖీ చేశారు. దీంతో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 980 మత్తు చాక్లెట్లను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా సామాగ్రి పంపిణీ. యువతలో క్రీడా స్ఫూర్తి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు జరుగుతాయి. దీనిలో భాగంగానే సచివాలయ స్థాయిలో ఆడే క్రీడాకారుల కోసం బేసిక్, ప్రొఫెషనల్ క్రీడా సామాగ్రి పంపిణీ చురుగ్గా సాగుతోంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద క్రీడా సామాగ్రిని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ శనివారం సరఫరా చేశారు. ఆయా మండలాల ఎంపీడీఓలు, ఏఓలకు క్రీడా సామాగ్రిని అందజేశారు. స్టేజ్ 1లో భాగంగా ఆయా మండలాల్లోని ఒక్కో సచివాలయానికి 3 బేసిక్ క్రికెట్ కిట్లు, 3 వాలీబాల్స్, 1 వాలీబాల్ నెట్, షటిల్ ర్యాకెట్లు, 1 షటిల్ నెట్, 2 టెన్నికాయిట్ రింగ్స్. స్టేజ్ 2లో భాగంగా ఒక్కో మండలానికి 3 ప్రొఫెషనల్ క్రికెట్ కిట్లు, 8 ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ర్యాకెట్లు, 10 బ్యారెల్స్ షటిల్ కాక్స్, 4 వాలీబాల్స్, 25 కబడ్డీ నీ క్యాప్స్, 25 ప్రొఫెషనల్ ఖోఖో యూనిక్లెట్స్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. పని మొదలుపెట్టిన ఆదిత్య L1. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదస్లోకి దూసుకువెళ్లిన ఆదిత్య L1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అనే పరికరం
తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ పరికరంలోని 2 విభిన్న భాగాలు తమ పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. సంబంధిత వివరాలను ఇస్రో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. స్విస్లో ఉన్న 2 సెన్సార్లు 360 డిగ్రీలు చక్కర్లు కొడుతూ విధులు నిర్వర్తిస్తున్నాయి. నవంబర్ నెలలో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్ను స్విస్ విజయవంతంగా లెక్కగట్టి విశ్లేషించగలిగిందని ఇస్రో ప్రకటించింది. వాలుతున్న 1000 ఏళ్ల టవర్ ఏ క్షణమైనా కుప్పకూలొచ్చు. ఇటలీలోని బొలోగ్నా నగరంలో గారిసెండా టవర్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పీసా టవర్ మాదిరిగానే ఇది కూడా నానాటికి ఓ పక్కకు వాలిపోతుండటమే ఇందుకు కారణం. గారిసెండా టవర్ ఇప్పటిది కాదు, మధ్యయుగానికి చెందినది. దీన్ని దాదాపు 1000 ఏళ్ల క్రితం అంటే క్రీస్తు శకం 1109వ సంవత్సరంలో నిర్మించారు. టవర్ ప్రస్తుత ఎత్తు 47 మీటర్లు. నిర్మించినప్పుడు ఇది చాలా ఎత్తుండేది. 200 ఏళ్లకే టవర్ ఒక పక్కకు వరగడం మొదలైంది. దాంతో 14వ శతాబ్దంలో దాని ఎత్తుని బాగా తగ్గించారు. ఈ టవర్ ఇప్పటిదాకా 4 డిగ్రీల కోణంలో పక్కకు ఒరిగింది. దీనికి తోడు దాని పునాదులు కొంతకాలంగా బాగా బలహీనపడుతూ వస్తున్నట్లు అధికారులు తేల్చారు. దాంతో నగర కౌన్సిల్ హుటాహుటిన సమావేశమై దీని గురించి కూలంకషంగా చర్చించింది. టవర్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం ఉందని ధృవీకరించింది. అదే జరిగితే శిథిలాల ధాటికి పరిసర చుట్టుపక్కల అతి సమీపంలో ఉన్న పలు నివాస వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా టవర్ చుట్టూ యుద్ధ ప్రాతిపదికన 5 మీటర్ల ఎత్తున బ్యారియర్ నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్ లోపు దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు టవర్ చుట్టూ మెటల్ రాక్ ఫాల్ వలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అది కూలిన పరిసర నిర్మాణాలకు ఎలాంటి నష్టమూ లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ ఇప్పుడు దీర్ఘకాల వ్యాధి మాత్రమే. డాక్టర్ జి సమరం. ఎయిడ్స్ రహిత సమాజం అందరి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాలు పూనుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన హెచ్ఐవి ఎయిడ్స్ అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వైద్య శాస్త్ర ప్రగతితో మందులేని వ్యాధి, భయంకరమైన వ్యాధి, ప్రాణాంతక వ్యాధి అని భావించిన ఎయిడ్స్ వ్యాధి ఈనాటి వైద్య చికిత్సతో పూర్తిగా అదుపు చేయబడే వ్యాధిగా, దీర్ఘకాల వ్యాధుల్లో ఒకటిగా అయిందన్నారు. ప్రభుత్వ పరంగా ఎంతో ఖరీదైన టెస్టులు, మందులు ఉచితంగా ఇస్తున్నప్పటికీ, ఇతరత్రా కూడా వైద్యులు తమ సేవలు అందిస్తున్నప్పటికీ ఎయిడ్స్ గురించి ఉన్న వివక్షతకి భయపడి రోగ నిర్ధారణకు, చికిత్సకు ఇంకా ఎందరో ముందుకు రావడం లేదన్నారు. ఇటువంటి మానసిక పరిస్థితి వల్ల రూపమాపగలిగిన వ్యాధి కూడా అంటువ్యాధిగా ప్రబలుతూ అమాయకుల జీవితాల్ని బలి తీసుకుంటోందన్నారు. ఇటువంటి మానసిక స్థితి చాలా భయంకరమైందన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు సమాజంలో చైతన్యం తీసుకొచ్చి ఎయిడ్స్ నివారణకు నడుం బిగించాలన్నారు. ఎంతో పురోగమనం సాధించిన ఆధునిక వైద్య విజ్ఞానం ఫలితాలను పొందుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత ప్రపంచాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. నిమోనియా నివారణకు జాగ్రత్తలు. నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే శ్వాస సమస్య. అనేక రకాల ఇన్ఫెక్షన్లు నిమోనియాకి దారితీస్తాయి. ఇలా సెకండరీ ఇన్ఫెక్షన్స్తో వచ్చే నిమోనియా ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. కొద్ది ప్రదేశంలోనే ఎక్కువ మంది ఉండటం అనే ఓవర్ క్రౌడింగ్ పరిస్థితికి దూరంగా ఉండాలి. గుంపుల్లోకి వెళ్ళకూడదు. ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. పొగ వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. అలాగే పొగ తాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్ అలవాటుకు దూరంగా ఉండాలి. మద్యం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాదు మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తులో ఉన్న మనకు సరిపడిన పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.
క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా న్యూమోనియా మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. చిన్నపిల్లలకు, పెద్ద వయసు వారికి న్యూమోనియాను నివారించే వ్యాక్సిన్ ఇవ్వడం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తమిళ జాలర్ల ఆగడాలకు అడ్డుకట్ట. రాష్ట్ర మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్ర జిల్లాలో తమిళనాడు జాలర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం తమిళనాడు ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో తమిళనాడు బోట్లపై నిఘా పెట్టేందుకు అత్యాధునిక గస్తీ బోటుని రంగంలోకి దింపింది. అమెరికాలో చైనా ఇన్ఫెక్షన్పై తీవ్ర ఆందోళనలు. చైనాలో నానాటికి పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని కొత్త రకం బ్యాక్టీరియల్ న్యూమోనియా దేశమంతటా శరవేగంగా వ్యాపిస్తుండటం మరింత భయోత్పాతానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. 8న విశాఖలో ఆర్గానిక్ మేళా 11వ తేదీ వరకు నిర్వహణ. భారత కిసాన్ సంఘ్ జాతీయ నేత కుమారస్వామి. ఇకపై స్మార్ట్గా సంస్కృత వేద పాఠశాలలు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యార్థులకు బోధన. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రణాళిక సిద్ధం చేసిన కేంద్రం. సాందీపని జాతీయ సంస్కృత విద్యా బోర్డుకు బాధ్యతలు. దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం. నవంబర్లో 1600 కోట్ల రూపాయలు ఆర్జన. నేడు భారత్ ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం. గ్రాండ్ మాస్టర్ ఘనత సాధించిన 3వ భారత మహిళా క్రీడాకారిణి వైశాలి. భారత 84వ జీఎంగా గుర్తింపు. జీఎం ప్రజ్ఞానందకు వైశాలి సోదరి. ప్రో కబడ్డీ లీగ్లో టైటాన్స్ ఓటమి. ప్రో కబడ్డీ లీగ్లో తాజా సీజన్ను తెలుగు టైటాన్స్ పరాజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్లో టైటాన్స్ 32-38తో గుజరాత్ జైంట్స్ చేతిలో ఓడింది. జాతీయ టీటీ విజేత శ్రీజ. జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. టోర్నీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన శ్రీజ శనివారం జరిగిన ఫైనల్లో అర్చనా కామత్పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఘన విజయం. న్యూజిలాండ్తో శుక్రవారం ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 332 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులతో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఫైనల్లో అశ్విని పొన్నప్ప జోడీ. సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అశ్విని పొన్నప్ప, తనిషా క్రాస్టో జంట టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పొన్నప్ప జోడీ తొలి గేమ్లో జపాన్ టాప్ సీడ్ యూకి ఫుకుషిమా, సయాకా హిరోతో ద్వయంతో పోటాపోటీ తలపడుతుండగా జపాన్ జంట గాయంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలగింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.